వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఇక్కడ ఫస్ట్ టైటిల్ నుంచే కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోతుంది. నాకు తెలుసు ఏంటి నువ్వేంటి ఈ టైటిల్ తీసుకోవడం ఏంటి, ఈ మాటలు మాట్లాడడం ఏంటి అసలు అని చెప్పి చాలామంది ఈ పాటికి అనుకుంటూ ఉంటారు చూసేటువంటి వాళ్ళు. బట్ ఎస్, వాస్తవానికి ఇదే చెప్పాలనుకుంటున్నాను. నేనే కదా చాలామంది ఇదే చెప్తున్నారు కూడా. బికాస్ రోజు రోజుకి ఎలా అయిపోతుందంటే పరిస్థితి, నేను ఎవరు అనేటువంటిది, నా అస్తిత్వం అనేటువంటిది, నా దేశం ఏంటి, నా సంస్కృతి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, నా సనాతన ధర్మం ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడాలంటే మేమందరం పిచ్చేవాళ్ళం. ఏదో శరణార్థుల్లో బతుకుతున్నాం ఇక్కడ అంతే. భారతదేశం అసలు హిందువులది కానే కాదు. హిందువులు అనేవాళ్ళు భారతదేశంలో లేరు. బేసిక్గా చెప్పాలంటే లేరు. అసలు ఇక్కడ ఎవరు లేరు. అసలు హిందూ అనేటువంటి పదము మంది కాదు. ఇక్కడ హిందూ ధర్మం అనేది లేదు, ఏం లేదు. మనం అందరం ఇక్కడ శరణార్థులం. ఏదో ఆ బంగాళాఖాతం నుంచో, ఈ అరేబియా సముద్రం నుంచో, ఆ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం నుంచో కొట్టుకొచ్చాం అంతే. మనం కొట్టుకొచ్చి ఇక్కడ బతుకుతున్నాం. బేసిక్గా తరతరాలుగా, శతాబ్దాలుగా, యుగాలుగా ఇక్కడ బతుకుతున్నాం. మన సిద్ధాంతం ఇవన్నీ కూడా అవసరం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇవి లేటెస్ట్ వీడియోలనండి. ఈ రెండు ఎగ్జాంపుల్స్గా తీసుకున్నవి లేటెస్ట్ వీడియోలు మాత్రమే. ముందుగా ఏపీ క్రిస్టియన్లది. దీనికి జస్టిఫికేషన్ ఈ వీడియోలు చూడండి ఒకసారి. తూర్పుగోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. బాపట్ల ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. మీకు తెలుసా అమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య 1,60,00,000 మంది. ఎంతమంది మనం? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రైస్తవులు చాప కింద నీరున్న విషయం జనానికి తెలియదు. ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్న విషయం ప్రభుత్వానికి తెలీదు. తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా? ఈ వెండి బంగారాలు దోచుకోవడం కంటే ముందు వాళ్ళు మన దేవుణ్ణి పట్టుకుపోయారు. అది గొప్ప సంగతి. భారతదేశ తాలూకా అసలు దేవుణ్ణి, సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వజ్రాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు. మనం ఆ యేసుని తెచ్చుకోవాలి ముందు. చూసారుగా, సార్ వాడి పేరు మద్దిశెట్టి అజయ్ బాబు. పేరుకి పాస్టర్. ఆయన స్థాపించినటువంటి అది పొలిటికల్ ఆర్గనైజేషన్ అనాలా, ఆర్ఎల్స్ లేదు ఓన్లీ ఒక ఎన్జిఓ కైండ్ అనాలా తెలియదు, కానీ CMDF ఏదో ఏంటది, క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్, CMDF. దాని నుంచి వచ్చి ఆయన మాట్లాడేటువంటి మాటలు విన్నారుగా. తూర్పుగోదావరి జిల్లా ఎవరిది, పశ్చిమ గోదావరి జిల్లా ఎవరిది, గుంటూరు ఎవరిది, బాపట్ల ఎవరిది, అన్నీ క్రిస్టియన్లవే. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలీదు, సెన్సెస్ వాళ్ళకన్నా తెలుసో లేదో తెలీదు, హోమ్ మినిస్ట్రీకి వీళ్ళందరికీ తెలుసో లేదో అస్సలు తెలీదు, జనాభా లెక్కలు ఎప్పటికప్పుడు చేసేటువంటి వాళ్ళకి తెలుసో లేదో తెలీదు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 1,60,00,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారట. 1,60,00,000 మంది ఏకంగా. హీస్ క్లెయిమింగ్ చాప కింద నీరులా క్రైస్తవం విస్తరిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఏ విధంగా కన్వర్షన్స్ అనా? అది ఒక పాయింట్ అక్కడికి. రెండోది, భారతదేశం ముస్లింలది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది. అంటే ఇది రేవంత్ రెడ్డి గారి స్పీచ్ నుంచి తీసుకున్నటువంటి వ్యాఖ్య అయినప్పటికీ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇలాగే ఉన్నాయి. కాబట్టి ఒకసారి రేవంత్ రెడ్డి గారు అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. आज कांग्रेस की ताकत हमारे मुसलमान भाई बहनों. చూసారుగా. అండ్ దెన్ మొన్న మధ్యన ముంబైలో ఒక యంగ్స్టర్, కార్పొరేటర్గా మొదటిసారి ఎన్నికైనటువంటి యంగ్స్టర్ సహర్ షేక్. పాపం ఆ చిన్నార ఏముందో కూడా ఒకసారి వినండి. देखिए, सबसे पहले तो कैसा हराया जो था वो इसीलिए था क्योंकि दिल से खुशी हुई. दुश्मनों को लगा कि हम हार जाएंगे, हम जीतने नहीं वाले, हमारी सभी MIM की सीटें मुमरा से वैनिश हो जाएगी. लेकिन जबकि हमने कैंपेनिंग जिस तरीके से प्लान करी थी वो कैंपेनिंग को एग्जीक्यूट किया गया. एग्जीक्यूशन के बाद जब रिजल्ट आता है और आपका जैसा प्लान हुआ होता है उस तरीके से अगर आपको आपका रिजल्ट मिलता है तो बहुत दिल से खुशी होती है.
और अल्हम्दुलिल्लाह वो खुशी जो थी उसका जाहिर करने का मेरा एक तरीका था, और इसीलिए मैंने उनको ये जवाब में दिया है कि कैसा हराया। तो ये पूछना और बताना उनको जरूरी था कि उनको फील होना जरूरी है। उन्होंने एक बच्ची से डर कर, जो हमारे पैनल के दूसरे उम्मीदवार थे तुतारी वाले, उनकी सुनकर हमको टिकट ना देकर बहुत बड़ी भूल कर ली थी। तो वो भूल उनको याद दिलाना जरूरी था। చూసారుగా కైసా హరాయా, ఎలా ఓడించామో తెలుసా, మిమ్మల్ని ఎలా ఓడించామో తెలుసా అని మాట్లాడుతూ ఆ తర్వాత చేసినటువంటిది పూరా ముంబ్రాకో గ్రీన్ రంగ్ రగాలింగే, మొత్తం పచ్చగా చేసేసేయాలంటే ఏఎంఐఎం వాళ్ళ జెండా రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి దాని పరంగా మొత్తం అంతా ఇచ్చేసేసేయాలి అనేటువంటిది. మళ్ళీ దాని తర్వాత కవరప్లో ఏం చెప్పింది వచ్చి, లేదు లేదు నా చేతికి ఇగో కాశీతాడు ఒకటి ఉంది, అదేమో ఆరెంజ్ రంగులో ఉంటుంది, దాని తర్వాత ఏమో ఇది నల్ల రంగు ఉంది, ఇది ఉంది, మా పార్టీది అది కాబట్టి ఇది చెప్పాను నేను. మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి ఆ ధైర్యం కానీ లేదంటే ఆ యాటిట్యూడ్ కానీ ఎలా ఉన్నాయి చూసారుగా. సో ఈ రకంగా ఏంటంటే భారతదేశం మొత్తం అన్నీ కూడా ఏంటంటే ముస్లింలది, ఫైన్, వాళ్ళందరూ వాళ్ళకే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం అంటే తెలుగు రాష్ట్రాలు మొత్తం అంతా క్రైస్తవులది, భారతదేశం అంతా కూడా ముస్లింలది. వీళ్ళిద్దరిది బేసిక్గా క్రైస్తవులది అండ్ ముస్లింలది మాత్రమే భారతదేశం, హిందువులది కాదు. హిందువులకి ఇందులో చోటు లేదు, హిందువులకి చోటు లేదు. వాళ్ళకు ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళవే, భారత రాజ్యాంగం అనేది వాళ్ళకి పనికి రాదు. కానీ భారత రాజ్యాంగం హిందువులు ఖచ్చితంగా పాటించి తీరాలి. బికాజ్ మనం ఇక్కడ కాందిశీకులం, మనం శరణార్థులం ఇక్కడ హిందువులు అనేటువంటి వాళ్ళు. ఇది చర్చ, ఇదే జరుగుతోంది, ఇదే జరుగుతోంది చర్చ. ఏం చెప్పాలి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలకి, ఈ ఎక్స్ప్రెషన్స్కి, వీటన్నింటికి ఏమనాలి ఇంకా? సెక్యులర్ ఈ పదాన్ని హిందూ ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే, పాటించి తీరాల్సిందే. నో చాయిస్, అసలు లేదు, చాయిస్ అనేది లేదు. మాట్లాడకూడదు, అసలు ఎవరిని పల్లెత్తు మాట అనకూడదు, ఖచ్చితంగా మాటలాడకూడదు, డౌట్ లేకుండా. అందుకనేది హిందువులం మనం ఇక్కడ శరణార్థులం. హాయిగా వాళ్ళు అక్కడ ఆకుపచ్చ రంగు వేసుకుంటారు, నదీ గర్భాలకు దగ్గర తీసుకెళ్ళి శ్రీశైలం డ్యామ్ దగ్గర సమాధులు కడతారు, దర్గాలు కడతారు, కనిపించిన అటవీ భూముల్లో ఇచ్చేస్తారు. ఉత్తరాఖండ్లో దగ్గరగా 6-7 వేల ఎకరాల పైచిలుకు ఇలాగే బోగస్ సమాధులు వీటి పేరుతోటి కబ్జాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఢిల్లీలో ఒక చోట ఈ సెక్యులర్ అని పాటించేటువంటి హిందువులు వాళ్ళ దర్గా కట్టుకోవడానికి చందాలు ఇచ్చి ఆ ప్లేస్లో దర్గా నిర్మాణం చేసి వాళ్ళందరూ కలిసిట్టుగా జీవించాలి అని చెప్పారంటే, వక్ఫ్ బోర్డు వచ్చి ఈ ఏరియా మొత్తం ఇది కాదు, ఇది మొత్తం అంతా ముస్లింలే, ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి ఈ దర్గాను ఏర్పరచుకుని చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇది మీ అండర్లోకి రాదు, ఇంకా మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి అని చెప్పి నోటీసులు ఇస్తుంది వక్ఫ్ బోర్డు. నెల్లూరులో ఒక స్థలంలో గుడి కట్టడానికి, ఆ స్థలం వెనకాల ఒక మహిళ ఇల్లు ఉంది, ఆవిడ క్రైస్తవ పద్ధతి పాటిస్తుందిట. నా ఇంటి ముందు గుడి ఉండడం ఏంటి అని చెప్పి పూజ చేసినటువంటి వినాయక ప్రతిమని, పూజా సామాగ్రిని మొత్తం అన్నింటినీ కూడా రోడ్డు మీదకి విసిరేసింది. నెల్లూరులో జరిగినటువంటిది. ఎన్ని చెప్పాలి ఇలాగా? అందుకే అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఇవన్నీ ఏంటంటే ఈ మధ్యనే జస్ట్ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రమే మనం ఈ 11 ఏళ్ల కాలంలో సెటప్ చేసుకున్నాం. అంతే. మనం ఇక్కడ కాందిశీకులం, మనం శరణార్థులం. హిందువులు అనేటువంటి వాళ్ళు శరణార్థులు. ఇక్కడ కాశీ ఆలయం దగ్గర నుంచి రామేశ్వరం దాకా కూడా, కాశీ నుంచి రామేశ్వరం కూడా ఈ గుళ్ళన్నీ జస్ట్ ఇప్పుడిప్పుడే సెటప్ చేసినటువంటివి. ఇక్కడ ఉన్నటువంటి ధర్మం ఇప్పుడే సెటప్ చేయబడినటువంటిది. రాజ్యాంగంలో కూడా మీరు అనుకుంటున్నారా చేత్తో రాశారు, దాని మీద మొత్తం అంతా చిత్రించారు, రామాయణాన్ని, భారతాన్ని ఇవన్నీ చిత్రించారు, ఇవన్నీ బోగస్ అండి. శరణార్థులైనటువంటి వాళ్ళు ఏ విధంగా అసలు రాజ్యాంగంలో రాస్తారు, అలాగా ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేస్తారు? అవి తప్పు కదా. సో వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుగు రాష్ట్రాలు ఏమో మొత్తం క్రైస్తవులవి, మొత్తం భారతదేశం అంతా ముస్లింది, హిందువులు బంగాళాఖాతంలో కలిసిపోవచ్చు. అంతే కదా. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.